నిజంగా నా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమవుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. కోమటిరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అంటా ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందా? అసలు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళని ఎవరు నమ్మరు. ఎందుకంటే మొన్న జరిగిన అంతకుముందు మునుగోడు ఉప ఎన్నికల పూట వెంకరెడ్డి ఎడ్డి పని చేసిండు. రాజగోపాల్ రెడ్డి అప్పుడు బీజేపీలో వేసిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి రేపు ఏ పార్టీ పోతారో తెలియని ఫ్యామిలీ కోమటిరెడ్డి ఫ్యామిలీ. అలాంటి వాళ్ళ మాటలు క్రెడిబిలిటీ ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ కాలేసి ఎవరు నికాసైన కార్యకర్తలు పార్టీని పట్టుకుని ఉంటున్నారు. అవకాశవాదులు మాత్రమే వాళ్ళ అవసరాల కోసం వేరే పార్టీలో పోతున్నారు తప్ప అసలు సీసాలైన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు పార్టీ మారట్లేదు. ఈ పార్టీ సేఫ్గా ఉంటుంది. ఈ పార్టీ 100 ఏళ్ళు ఉన్న పార్టీ. మా నాయకుడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. వారి వెంట మేము ఉన్నాం. పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవాళ బీఫామ్లు అందిస్తూ ఉన్నారు. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టు అనేది వచ్చింది ప్రజల నుంచి. ఎట్లా వస్తుంది స్పందన? ఏ విధంగా వస్తుంది? ప్రజలకు ఇది ఒక అవకాశం వచ్చింది. మొన్న జరిగిన తప్పిదాన్ని మళ్ళీ సమీక్షించుకోవడానికి ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. పోయినసారి అనవసరంగా మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకుల మాటలు విని మనం కేసీఆర్ మనం దూరం పెట్టుకున్నాం, అధికారం దూరం చేసుకున్నాం అనే ఫీలింగ్ లోపల వీళ్ళ ప్రజల లోపల వచ్చింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పోయిన సంవత్సరం ఈ కాలం లోపల ప్రతి చెరువు, ప్రతి కుంట కూడా ఫుల్ పుష్కలంగా నీళ్ళుండే. ఇవాళ చూడు, వాళ్ళు ఏ చెరువులో చూసుకున్నా, ఏ కుంటలో చూసుకున్నా మొత్తాన్ని ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎండిపోయి అడుగు బయటికి వెళ్ళింది. కాబట్టి ప్రజలు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉంటేనే మనకు నీళ్లు ఉంటాయి, కేసీఆర్ ఉంటేనే మనకు కరెంటు ఉంటుంది, కేసీఆర్ ఉంటేనే మనం బతుకు బాగుంటాయనే ఆలోచనకి ఇవాళ ప్రజలు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల ఆ రెండు పార్టీలు బీజేపీకి, కాంగ్రెస్కి బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ బీ పార్టీలు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ బీ పార్టీలు అని మీరు చెప్తా ఉన్నారు. అసలు వాస్తవాలు ఏంటి? వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్కు బీజేపీ బీ పార్టీ లాగా పనిచేస్తుంది. బీజేపీకి కాంగ్రెస్ కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది. గతంలో ఉప ఎన్నికల్లో కూడా అట్లనే పనిచేసింది. దుబ్బాకలో అట్లనే పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పనిచేసింది. దుబ్బాకలో, హుజరాబాద్లో కూడా అదే పనిచేసింది. నాగార్జున సాగర్ కష్టాలకు బీజేపీ కాంగ్రెస్కు పనిచేసింది. ఇట్లా వాళ్ళే సందర్భాన్ని బట్టి వాళ్ళే బీ పార్టీ వాళ్ళే మార్చుకుంటారు తప్ప మాకు అవసరం లేదు. మేము పోటీ పడుతున్నాం. ఆ రెండు పార్టీలే మా మీద పోటీ పడుతున్నాయి. కాబట్టి ఎవరికి మేము బీ పార్టీ కాదు. ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో కూడా ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ తరఫున ఉండాలంటే అది బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ గారి తరఫున నిలబెట్టిన నాయకులు మాత్రమే మాట్లాడగలుగుతారనే నమ్మకం వీళ్ళ ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మాకే పట్టం కడుతున్నారు. దాంతోపాటు నిన్న సంఘటన ఏదైతే భువనగిరి ఆ పిల్లోడు ప్రశాంత్ మరణం పట్ల ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు, దాని పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఒకటే పెట్టుకున్నది. గతంలో కేసీఆర్ గారు ఏవైతే పనులు మొదలుపెట్టారో ఆ పనులను కొనసాగించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిండు. ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసే చిత్తశుద్ధి వాళ్ళకు లేదు. ఎందుకంటే రిపేర్ చేస్తే రైతాంగం నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కాళేశ్వరం ప్రాజెక్టును పక్క పెట్టింది వాళ్ళు. ఇవాళ గురుకులాలు కూడా దేశం మొత్తం మీద 1024 గురుకుల పాఠశాలలు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేదు, బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదు, ఓన్లీ తెలంగాణ లోపల ఉన్నాయి. కాబట్టి ఇలా దాదాపు 1,50,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇవాళ 1,50,000 మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అందుకనే కావాలని చెప్పి జనవరి నెల లోపల వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో రైస్ సప్లై చేసే వాళ్ళు కానీ నిత్యావసర సరుకులు సప్లై చేసే వాళ్ళ కాంట్రాక్టులకు బిల్లులు కూడా ఆపేస్తే వాళ్ళు ఏదో నాసిరకం భోజనం ఇవాళ పెట్టడం వల్లే నా ఫైజన్ ఇన్ఫెక్షన్ గురయ్యారు వాళ్ళు. నేను ఒక విద్యార్థి చనిపోయాడు. మొన్న కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. అట్లా ఈ రకంగా వాళ్ళకి ఏంటంటే ఈ గురుకులాలను నిర్వీర్యం చేయాలి, కొత్త రకం స్కూళ్ళని తీసుకెళ్ళడానికి ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. కాబట్టి కొత్త రకం స్కూల్ రావాలంటే ఏం చేయాలి, పాత గురుకులాలు పోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల కాన్సెప్ట్. ఎవరు లేరు కదా, రెండు వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేదు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు, విదేశాంగ మంత్రి లేడు. అందుకని రెండు వ్యవస్థలు వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నాయి. అందుకే ప్రజల్లోకి ఈ వర్గాల లోపల కూడా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పోయింది. కాబట్టి పార్లమెంట్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? దాదాపు 10కి పైగా సీట్లు మేము గెలుస్తాం. డెఫినెట్లీ 100% డబుల్ డిజిట్ మాకు వస్తుంది.